టెల్లింగ్ లైస్ నో పాపా అంటే ఈ పద్యాన్ని వాడితే పోరగాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒరే నాన్న అబద్ధాలు చెప్పొద్దురా, చక్కెర బుక్కొద్దురా అంటే ఇట్లా పిల్లలకి ఏది చెప్పినా మంచిగా వింటారని ఈ పద్యం అర్థం. పెద్దలు ఏది నేర్పితే పోరగాళ్ళు గది నేర్చుకుంటారు, వాళ్ళు ఎట్లుంటే పోరగాళ్ళు గట్లనే తయారవుతారు. ఎందుకు చెప్తున్నానంటే గీ బుడ్డని చూసినాక ఓష్ని పాపం పాడుగాను పద్యాలు కరెక్ట్ నేర్పించకపోతే దాని తాత్పర్యం ఎట్లా మారుతుందో మీరే చూడురి. చిన్న పోరలకు చిల్లర పైసలు ఇస్తే దుకాణం పోయి పిప్పరం ఏంటో బిస్కోటో కొనుక్కొని సపరిస్తారు. మళ్ళా పోయి చేయి చెప్తే డాడీ పైసలు ఇస్తాడో లేడా అని ఇక కనిపిస్తున్న పిల్లగాడు ఇచ్చిన పైసలన్నీ గల్లగురిలో దాచుకున్నాడట. ఇగో ఈయనే అయ్యిందోలా పెద్ద మోసం. వాళ్ళ నాయనమ్మకు చేతి ఖర్చులకు కొడుకు పైసలు ఇస్తాడేడనో పాపం మరి అవ్వగా ఏమైనా పిప్పరం వెంటే నవ్వాలని అనిపించిందో బిస్కెటే కొరకాలనిపించిందో తెలియదు కానీ మనోడు దాచుకున్న గల్లగురుగు మీద కన్ను పడ్డదట. పిక నిండిన గల్లగురికి గుండు కొరిగిందట మెల్లగా. మరి ఏం కొనుకాచుకున్నదో ఏం చేసిందో తెలియదు కానీ ఈ పిల్లగాడు బడికి పోయి వచ్చి గల్లగురికి ఊపి చూసిండట. అరే పొద్దుగాల 5 రూపాయల బండి వేసిపోగా గలగలు ఉండే మాపటించి వచ్చే వరకు ఉత్తదే ఉండే వరకు పిల్లగా అనుకుంటే కుబేలు అన్నదట. ఎంబటే నాయనమ్మకెళ్ళి చూసే వరకు అప్పుడే ముసలమ్మ నోట్లో ఏదో సపరించుకుంటూ వస్తున్నదట. ఇక పోరైన అనుమానం గట్టిపడ్డది. దుకాణం పోయి అరుచుకున్నాడో వాళ్ళ అమ్మని అడిగే తెలుసుకున్నాడో తెలియదు కానీ నాయనమ్మే పైసలు తీసుకున్నదని పనులు కొరికిండు. ముసల్దానా నా పైసలకినా తీసినావే అని అడగలే. కోపాన్నంతా పండ్ల కింద బిగబట్టుకొని మంటనంతా కడుపులో దాచి పెట్టుకొని సీదా ఇంటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయిండమ్మా. ఇక అటు ఇటు చూసి పెద్దసారి ఎవరో తెలుసుకొని కడుపులు ఉన్నదంతా కక్కిండమ్మా. ఏం కక్కిండో బుడ్డోడే చెప్తాడు ఈనుండ్రిగా. డబ్బులు తీసేసుకుందా పంపిస్తా, మా కానిస్టేబుల్ సాబ్ని పంపిస్తా. నానమ్మని ఏం చేయాలి? లోపల ఇస్తారా? అది మీ నాన్నమ్మ కదా ఎగురుది కదా అట్లా. ఇన్నరా మా నాయనమ్మ దొంగ నేను చూడకముందు నా పైసలు కొట్టేస్తున్నదని చెప్పబట్టే. వీడు ఇప్పుడే నాయనమ్మ మీద కంప్లైంట్ చేస్తుండంటే పెద్దగా అయినాక డాడీ ప్యాకెట్ మనీ ఇవ్వకపోతే ప్రధానమంత్రికే ఫిర్యాదు చేసేటట్టున్నాడు. కానీ వీడిని గర్స్థానం చూసి తెగ మురిసిపోవట్టిరు వాళ్ళ పోలీసు వాళ్ళు అయితే. ఎంత నీ వయసు ఎంత?